ఈ వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసేసారా? హాట్ బాక్స్కి అయితే తీసేసాను. కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ హాట్ బాక్స్ నేను షాపింగ్ చేస్తే నాకు అయితే ఆఫర్లో వచ్చింది. ఇవాళ అయితే బిర్యానీతో హాట్ బాక్స్ ఓపెన్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ ప్రాసెస్ కర్రీ చూపించాను కదా, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. రైస్ పెట్టేశాను ఒకవైపు. రైస్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్, లవంగా చెక్క, ఒక బిర్యానీ ఆకు వాటర్ వేసేసి అందులో రైస్ అయితే ఉడకబెట్టేశాను. రైస్ బాగా ఉడికిపోయింది. బాగా అంటే ఒక 70% ఉడికించుకోవాలి. అది ఉడికించిన రైస్ మనకు ఫస్ట్గా రెడీ అయిన బిర్యానీ కర్రీలో అయితే వేసేయాలి. ఆ రైస్ వేసేసి అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఇది వచ్చేసి నేను సాఫ్రాన్ వాటర్ అయితే వేసాను. వాటర్ కాదు, పాలవి. పాలల్లో అయితే సాఫ్రాన్ వేసి పెట్టాను. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండి పెట్టాను. ఈ గింజలు రాకుండా వేద్దామంటే ఏమో గింజలు పడిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో ఇవాళ పొద్దునే చేశాను. గుమగుమలాడే వేడి వేడి నెయ్యి ఇప్పుడిప్పుడే పేరుకుంటా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి నెయ్యితో స్వీట్స్ చేసిన, బిర్యానీ చేసిన, ఇవి మొత్తం వేసేసి నేను ఫస్ట్గా రైస్ ఉడకబెట్టా కదా, ఆ వాటర్ కూడా కొద్దిగా వేసాను. ఇందులో వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. మటన్ బిర్యానీ రెడీ. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది గుమగుమలాడే బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. బాయ్.